ఇంకా చెప్పు. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండు అని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల రూపాయలు 58,000 కోట్ల రూపాయలలో 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మెత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఎట్లా నడపాలి నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలే, రైతు భరోసా ఆగలేదు, రైతు రుణమాఫీ ఆగలేదు, షాది ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. పోదామా సార్ ఊర్లకి? నీ మంత్రులు వస్తారా లేకపోతే నువ్వు వస్తావా, ఎవరు వస్తారో పోదామా? ఏ పథకం ఆగలేదంట ప్రజలారా, తెలంగాణ ప్రజలారా మీద కింద కామెంట్ అన్న పెట్టండి. రైతు భరోసా ఎంతమందికి వచ్చిందా? 100 కోట్ల ఒకరికి అన్నట్టుగా 110 మందికి వస్తే మహా ఎక్కువ. ఎంతమందికి వచ్చింది రైతు భరోసా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పైసలు ఎంతమందికి వచ్చినాయి? పోయినాయి. రుణమాఫీ ఎంతమందికి అయింది? కరెంట్ వస్తుంది పోతుంది, ఏది ఆగలేదు అంటున్నాడు కదా. కరెంటు కూడా ఆగిపోతుంది చివరికి. ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటా పోతే? ఏ పథకం ఆగలేదంట. నిన్ననే చెప్తే మొత్తం ఆగిపోయిన పథకాల లిస్ట్ అంతా కూడా. బిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్ ఇచ్చి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి 3,10,00,000 మందికి సన్న బియ్యం, ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ పేదోళ్ళ ఇళ్లలో ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినాం, నేను మా మంత్రులు మా దేశానికి వేయలేని పరిస్థితి ఉండే. ఇవాళ శవాలను తేవడమే కాదు 5 లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువులకు ఆదుకున్నాం. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రోజు వాళ్ళకి అమలు చేస్తున్నాం. గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే, ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం. నేను అడుగుతున్న ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు, అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. చెప్పినా కదా, ఏం చెప్పినా ఆర్టీసీ గురించే చెప్తా ఉన్నారు. ఏం చెప్పినా మహిళల ఉచిత ప్రయాణం గురించే చెప్తా ఉన్నారు.